వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. డిజిటల్ బుక్ ని ఏర్పాటు చేశారు. అది నిన్నటి రోజు మరి జిల్లా స్థాయిలో మళ్ళీ అదే డిజిటల్ బుక్ ని ఆవిష్కరణ చేసుకున్నాం. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఈ డిజిటల్ బుక్ ని ఆవిష్కరించున్నాం. రేపు పొద్దున మండల స్థాయిలో కూడా ఈ డిజిటల్ బుక్ని ఆవిష్కరణ చేసుకుంటాం. ఇది ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి అండగా ఉండేదానికి ఒక భరోసా కల్పించడానికి ఈ బుక్ ద్వారా మీరు 3 విధాల ఈ బుక్ని మరి ఉపయోగించుకోవచ్చు. రేపు పొద్దున దీంట్లో డిజిటల్ కోడ్ ఇది క్యూఆర్ కోడ్ ఒకటి ఇచ్చాం. ఆ క్యూఆర్ కోడ్ని కనుక మీరు సెల్ ఫోన్లో మళ్ళీ ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు ఈ డిజిటల్ బుక్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ ఫోన్ నెంబర్ కావచ్చు, మీ డీటెయిల్స్ అన్నీ కూడా వేర్పడినంత ఒక వెబ్సైట్ అది క్రియేట్ అవుతుంది. దాంట్లో మీరు ఎవరైతే ఏ అధికారి అయితే మీకు ఇబ్బందులు పెట్టారో, ఏ అధికారి న్యాయానికి వ్యతిరేకంగా అన్యాయంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మీకు అన్యాయం చేశారో, ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే, మిమ్మల్ని వివక్షకు గురి చేసి ఉంటే వాటిని కూడా వీటన్నిటిలో పొందుపరచచ్చు. మరి రాతపూలకంగా రాయొచ్చు. ఏదైనా మీ దగ్గర ఫోటోలు ఉన్నా కూడా ఏదైతే ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బంది పెట్టిన దానికి సంబంధించి ఫోటోలు ఉన్నా కూడా ఆ ఫోటోలు కూడా అప్లోడ్ చేసి పెట్టచ్చు. మీరు ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా సెంట్రల్ ఆఫీసులో సెంట్రలైజ్డ్ సర్వర్లో మొత్తం అన్నీ కూడా నిక్షిప్తం చేసి వీటన్నిటిని పరిశీలన చేసి రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ఏ అధికారి అయితే తప్పు చేశారో, ఏ అధికారి అయితే అక్రమానికి పాల్పడ్డాడో, ఏ నాయకుడైతే అక్రమానికి పాల్పడ్డాడో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి విషయంలో కూడా వాళ్ళందరినీ కూడా న్యాయబద్ధంగా కోర్టుకు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి వాళ్ళకి శిక్ష చేసేదానికి మరి అన్ని చర్యలు కూడా తీసుకునే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు చెప్పడం వచ్చింది. మరి క్యూఆర్ కోడ్ తప్పించిన తర్వాత మళ్ళీ digitalbook.vyrsrcp.com అని కొట్టినా కూడా వెబ్సైట్లో మరి గూగుల్లో digitalbook.vyrsrcp.com దీన్ని ఓపెన్ చేసినా కూడా మీకు దాంట్లో కూడా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కూడా మీరు ఏదైనా ఉంటే కంప్లైంట్ మీకున్న గ్రీవెన్సెస్ అన్నీ కూడా మరి పార్టీకి తెలిపచ్చు. దాంతోపాటు మరి ఫోన్ నెంబర్ ఉంది 04049171718. ఈ నంబర్కి కాల్ చేసుకున్నాడు. ఎందుకంటే ఎవరైనా చదువుకోకుండా వాళ్ళు, ఎవరైనా ఈ డిజిటల్ బుక్ని యూజ్ చేసుకోలేని వాళ్ళు, ఎవరైనా వెబ్సైట్లో పోయి చెప్పలేని వాళ్ళు ఉంటే ఈ నంబర్కి కనుక కాల్ చేస్తే సెంట్రల్ ఆఫీసులో ఒక సిస్టమ్ పెట్టి ఒక సెల్ పెట్టి ఆడున్నారు. వాళ్ళు మీ ఫోన్ అటెండ్ చేస్తారు. మీకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని వాళ్ళు చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా భద్రపరిచి రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. మా ఇల్లు మొదలుపెట్టారు, మా ఇల్లు లాక్కున్నారు, మా వ్యాపారం లాక్కున్నారు, మాకు సంబంధించిన ఎలాంటి లాక్కున్నా ఆ యాప్లో ఫిర్యాదు చేసే విధంగా వాటిని మానిటర్ చేసి అక్కడ ఒక సెల్లో లీగల్ టీముని పెట్టి ఇవన్నీ కూడా ఒక రాష్ట్రంలో వచ్చేటివన్నీ కూడా ఒక ప్రొఫైల్ తయారు చేసి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే వీటి మీద చర్యలు తీసుకునే దానికి మనం శక్తివంతం లేకుండా కృషి చేద్దాం. మన కార్యకర్తలకు అండగా ఉందాం. మీరు పెట్టే కమిటీలు మేము చెప్పిన సూచన ప్రకారం నియోజకవర్గంలో 15 కమిటీలు ఏర్పాటు చేయాలా. ప్రతి నియోజకవర్గంలో అన్నిటికీ సంబంధించి 15 కమిటీలని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోండి. మండలాల్లో అయ్యేటప్పటికి 7 కమిటీలు, మండలంలో 15, గ్రామాల్లోకి వచ్చేటప్పటికి 7 కమిటీలు, మండల పరిధిలో, నియోజకవర్గ పరిధిలో, అదేవిధంగా మున్సిపల్ పరిధిలో 15 కమిటీలని అన్ని వర్గాలకు సంబంధించి ఒక్కొక్క కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీకి కూడా మీరు అవతలలో ఛాన్స్ ఇవ్వకుండా ఆ గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి వార్డులో కూడా ఇన్ఛార్జిని, ఆడుండే స్థానిక నాయకుల్ని ఆ గ్రామంలోకో ఆ ఏరియాలో వాళ్ళు ఉండే గ్రామాల్లో వాళ్ళు ఉండే మండలాల్లో తిరిగి ఊరు ఒక రచబండ మీదనో ఒక బడికాడనో గుడికాడనో కూర్చుని వాళ్ళ సూచనల మేరకు, గ్రామస్తుల సూచనల మేరకు వార్డు
నాయకుల సూచనల మేరకు మనం ఎస్సీ కమిటీ, ఎస్టీ కమిటీ, బీసీ కమిటీ, స్టూడెంట్ వింగు, వాలంటరీ వింగు, అదేవిధంగా లీగలు, ఇంకా మైనారిటీ, ఇంకా క్రిస్టియన్, ఏదున్నా స్టూడెంట్ వింగు, లీగల్ వింగు, ఎన్నున్నా మీరు తయారు చేసుకోండి. 7కు మించి మీరు 10 పెట్టుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.